శబరిమల పైన కేరళ గవర్నమెంట్ పగబట్టినట్టుంది. ఏదైతే శబరిమల అయ్యప్ప స్వామి గుడి ఉంటది కదా, ఆ గుడి లోపల ఆ స్వామికి అటుపక్క ఇటుపక్క బయట ద్వారపాలకులు ఉంటారు చూసినరా, ఆ ద్వారపాలకులకున్న ఏదైతే బంగారు కవచం ఉందో దాన్ని తీసుకుపోయాయంట. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చెన్నైలో కరిగిచ్చిర్రట. ఎవనబ్బ సొమ్మని తీసుకుపోయినరు బయటికి, నాకు అర్థం కాదు. అక్కడ ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అసలు గుళ్ళ నుంచి బయటికి బంగారం పోవడానికి వీలు లేదు. ఒకవేళ బంగారం పనేమైనా చేయించేది ఉన్నా కూడా గుడి లోపలనే జరగాలే అని చెప్పేసి ఫస్ట్ ఏమో పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఏంది ఇది ఇట్లా అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే వీళ్ళేమో బొంకిండ్రు, లేదు 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 ఎక్కడ పోలేదు అని. తర్వాత హైకోర్టు ఒక స్పెషల్ కమిషన్ వేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి అని అంటే, అవును బంగారం బయటికి పోయిందని వాళ్ళు చెప్తే అప్పుడు అవునవును కరిగించినాము, అది పాతది కదా కొత్తది చేపిస్తున్నాము అని అంటే దాన్ని పాతది అనరు, దాన్ని యాంటిక్ అంటారు. తెలివి ఉండాలి ఇంతనన్నా. మీకు ఒక విషయం అర్థం కానికి చెప్తా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా తిరుమల, అక్కడ ఆయన చేయికి తొడుగులు ఉంటాయి, ఇట్లా అని బంగారు తొడుగులు. ఆ తొడుగు ఇగో ఇది పాతది కదా, నేను కొత్తది ఇంకా మంచి చేపిచ్చిస్తా, ఇది నేను తీసుకుంటా అంటే ఊకుంటారా? అది తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉన్న బంగారం, దాని విలువ కట్టగలుగుతారా ఎవరైనా? అట్లాంటిది తీసుకుపోయేసి మేము కొత్తది ఇస్తాము అని అంటే ఇది తీసుకుపోయి ఎక్కువ రేట్ కమ్ముకొని ఇగో బంగారు చేపించినాం కదా మంచిది ఇంకా కొత్తది అని చెప్పుకొని ఇక నాటకాలు వేస్తున్నారా? నాటకాలు. ఇట్లా హిందూ దేవాలయాలు ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏవైతున్నాయో వీటిని బయటికి పట్టుకపోవాలి, అవేవో పాత ఇనుప సామాన్లు అన్నట్టు